వివాహ బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు కొంతమంది మహిళలు. కోరుకున్న వాడి కోసం కట్టుకున్న వాడిని ఖతం చేస్తున్నారు. ఈ మధ్య ఇలాంటివి రొటీన్ అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా బీమా చేయించి కూల్గా శాల్తీ లేపేస్తున్నారు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు, ఇటు సుఖం అటు సొమ్ములన్నమాట. ఇన్ ద సేమ్ వే సుమ ప్రియుడితో కలిసి అదే పని చేసింది. మొగుడు యాక్సిడెంట్లో చనిపోయాడని గగ్గోలు పెట్టి ఆస్కార్ రేంజ్లో కథ నడిపించింది. మరి ఆమె సినిమా వర్కౌట్ అయిందా, బెడిసి కొట్టిందా? సుమా సందీప్ దంపతులు వీళ్ల లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు పుండలీక డౌంబర్. ఇంకేం, రొటీన్ గానే భర్తను దూరం పెట్టి పుండలీకకు దగ్గరైంది సుమ. నువ్వంటే ఇష్టం అనే మాట నుంచి నీకోసం ఎందాకైనా అనేదాకా వెళ్లిపోయింది మ్యాటర్. ఆ రిలేషనే సందీప్ ను తుదముట్టించేలా చేసింది. ఒక తప్పు చేసి అందులోంచి బయటపడేందుకు వ్యవస్థలన్నింటినీ ఈ ఇద్దరూ మేనేజ్ చేశారు. బట్ చేసిన పాపం ఊరికే పోతుందా? లాఠీ జుళిపిస్తే భార్య బీమా డ్రామా మొత్తం బయటకొచ్చింది. కర్ణాటక బెళగావి జిల్లాకు చెందిన సందీప్ కలగౌడ మంజరిగి మాజీ సోల్జర్. అతని భార్య సుమకు పుండలీక డౌంబర్తో వివాహేతర సంబంధం ఉంది. చీటికి మాటికి కలవడం ఇబ్బందిగా మారడంతో సందీప్ ను చంపాలి అనుకున్నారు. అదే సమయంలో అతని పేరు మీద 2 కోట్ల బీమా ఉందని తెలిసి కుట్రకు మరింత పదును పెట్టారు. ఒకే దెబ్బకు ఒకరికొకరం తోడుగా ఉండడమే కాకుండా పెద్ద మొత్తంలో సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడపచ్చని కలలుగన్నారు. ఈ ఏడాది మార్చి 13న సందీప్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. గమనించిన స్థానికులు హుక్కేరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో సందీప్ కు పెద్దగా గాయాలేం కాలేదు. కానీ ఆ సమయం కోసం ఎదురు చూసిన సుమ, పుండలీక ఘోరానికి ఒడిగట్టారు. మార్చి 15న ఆసుపత్రిలో సందీప్ బెడ్ పై ఉండగా ఎవరికి అనుమానం రాకుండా సెలైన్ బాటిల్లో విషం కలిపారు. పాయిజన్ శరీరమంతా పాకి సందీప్ చనిపోయాడు. యాక్సిడెంట్లో తగిలిన గాయాలతో పరిస్థితి విషమించి సందీప్ చనిపోయాడని సుమ కట్టుకదల్లింది. బంధువులను, గ్రామస్తులను నమ్మించి ఆఘమేఘాల మీద అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత బీమా సొమ్ము క్లెయిమ్ కోసం నకిలీ వైద్య పరీక్షల నివేదికలను సృష్టించింది. బెళగావి కమిషనర్ కార్యాలయం FDAకి, ఫోరెన్సిక్ ప్రయోగశాల గుమస్తాకి, ల్యాబ్ అసిస్టెంట్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్తో పాటు RMPకి భారీగా లంచాలిచ్చి తమ నేరం బయటపడకుండా మేనేజ్ చేశారు. సందీప్ చనిపోతే బాధపడుతూ కూర్చోవాల్సిన సుమ అలాంటిదేం లేకుండా కూల్గా కులాసాగా తిరుగుతూ కనిపించింది. ఇదే సందీప్ సోదరుడికి అనుమానం వచ్చేలా చేసింది. కుట్ర దాగుందనే డౌట్తో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సుమ కదలికలపై నిఘా పెట్టారు. ఆమె కాల్ డేటాను పరిశీలించారు. ఒకే ఒక్క నెంబర్కి కాల్ చేయడం, అది కూడా గంటలుగా మాట్లాడడంపై సందేహించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా ముందు కథలు చెప్పారు. ఆ తర్వాత తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో బీమా డ్రామాను రివీల్ చేశారు. ఎవరెవరు ఎలా సహకరించారో పోలీసులకు పూసగుచ్చినట్టు వివరించారు. ಈ ಕೇಸಲ್ಲಿ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ಎವಿಡೆನ್ಸ್ ಬರೋದು ಬರೀ ನಾವು ಅವ್ರು ಹೇಳೋದಲ್ಲ, ಒಂದು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಮೇಲ್ಗಡೆ ನಾವು ಅರೆಸ್ಟ್ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಅಂದರೆ ಹೇಳಿಬಿಟ್ಟು ಎವಿಡೆನ್ಸ್ ಬರೋದು ಬರೀ ನಾವು ಈ ಕೇಸನ್ನು ಸ್ವಲ್ಪ ನಮ್ಮ ಮಟ್ಟದಲ್ಲಿ ಹೊರಗೆ ಬರದೆ ನಾವು ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ದೀವಿ. ತಕ್ಷಣ ಎಲ್ಲ ಅಕ್ಯೂಸ್ಡ್ ಇದರಲ್ಲಿ ಯಾರ್ಯಾರೆಲ್ಲ ಈ ಕೊಲೆಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದಾರೋ ಅವರನ್ನು ವಿತಿನ್ ಒಂದು 48 ಅವರ್ಸಲ್ಲಿ ಎಲ್ಲರನ್ನೂ ಸೆಕ್ಯೂರ್ ಮಾಡಿ ಇದರಲ್ಲಿ ಯಾರು ತಪ್ಪಿಸ್ಕೊಂಡು ಹೋಗೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಇಲ್ಲ. FS ಅಲ್ಲಿ ಇರುವ ಪಿಯೂನ್ ಇರಲಿ, ಯಾರು ತಪ್ಪು ಮಾಡ್ತಾರೆ ಅಂದರೆ ನೀವು ಜೈಲಿಗೆ ಹೋಗಬೇಕಾಗುತ್ತದೆ. భర్త అంటే ఇష్టం లేకుంటే సుమ డైవర్స్ తీసుకుంటే సరిపోయేది. అలా కాకుండా ప్రియుడే సర్వస్వం అనుకుంది. అతని కోసం కిరాతకానికి ఒడిగట్టి జీవితాంతం బీమా సొమ్ముతో లగ్జరీ లైఫ్ గడపాలి అనుకుంది. అదంతా రివర్స్ అయి జైల్లో ఊచల్లెక్కిస్తోంది. ఈ భార్యలకేమైంది? చేసేదే తప్పుడు పని. పైగా వాటి కోసం భర్తల్ని బలిగొంటున్నారు. బీమా చేయించి మరీ ప్రియుడితో కలిసి కడతేరుస్తున్నారు. ఒక్కో చోట ఒక్కో రకంగా చంపుతోన్న తీరు ఒళ్ళు జలధరించేలా చేస్తోంది. బీమా చేయించి చంపేస్తే ఖచ్చితంగా తెలిసిపోతుందని, అలాంటి నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.